టీడీపీ ఇన్ఛార్జ్ పదవి రాజంపేటలోని ఓ సామాజిక వర్గంలో చిచ్చు రేపాయట. సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో బయటపడ్డ లుకలుకలు మరింత ముదిరాయంట. ఈ పంచాయతీ సీఎం దగ్గరకు వెళ్లేదాకా పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ సామాజిక వర్గ నేతలకు జరిగిన అన్యాయం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట ఇన్ఛార్జి పదవిపై బలిజ సామాజిక వర్గ నేతలు గుర్రుగా ఉన్నారట. రాజంపేట నియోజకవర్గ బాధ్యతలు చమర్తి జగన్మోహన్ రాజుకు అప్పజెప్పడంతో బలిజ సామాజిక వర్గ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. స్థానిక నేతకు ఇవ్వకుండా నాన్ లోకల్ వ్యక్తికి ఆ పదవి కట్టబెట్టడం స్థానిక బలిజ నేతలకు మింగుడు పడడం లేదట. నాన్ లోకల్ నేత తమకు వద్దంటూ అధిష్టానానికి తెలియజేస్తామని బలిజ నేతలు గలం విప్పుతున్నారట. రాజంపేటలోని టీడీపీకి ఆది నుంచి బలిజ సామాజిక వర్గం అండగా ఉంది. అయితే ఇప్పుడు బలిజలకు అన్యాయం జరుగుతోందని, బలిజ విషయంలో టీడీపీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవడం లేదని పలువురు బలిజ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. బలిజలను రాజకీయాల కోసం బలి చేయకుండా రాజకీయ పరంగా ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారట. స్థానికేతరులకు ఇన్ఛార్జి పదవి ఇస్తే టీడీపీకి బలిజలు దూరమవుతారని సమావేశంలో వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై రాజంపేటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న బలిజ సంఘాలు స్థానిక నేత బత్యాల చెంగల్ రాయుడే మళ్లీ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని తీర్మానం చేశారట. మరోవైపు రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బత్యాల చెంగల్ రాయుడిని అధిష్టానం గత 2024 ఎన్నికల్లో దూరం పెట్టింది. ఆ ఎన్నికల్లో రాయచోటికి చెందిన సుగావాసి సుబ్రహ్మణ్యంకి సీటు కేటాయించింది. దీంతో ఒక్కసారిగా రాజంపేట నియోజకవర్గంలోని బలిజలు రగిలిపోయారట. అందుకే టీడీపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా అనుభవం ఉన్న బత్యాల చెంగల్ రాయుడిని కాదని సుగావాసి సుబ్రహ్మణ్యం సీటు ఇవ్వడంతోనే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని టీడీపీలోని కొందరు నేతలు కూడా అప్పట్లో అధిష్టానం దగ్గర చెప్పారట. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజిక వర్గానికి ఏదో ఒక పదవి వస్తుందని బలిజలు భావించారట. కానీ నామినేటెడ్ పోస్టుల్లో ఒక్కటి కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాకపోవడంతో టీడీపీ మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బత్యాల చెంగల్ రాయుడు పార్టీ కోసం అనేక విధాలుగా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేసి కార్యకర్తలను ఏకతాటిపై నడిపించారన్నది వాస్తవం. ఇదంతా తెలిసిన తర్వాత కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నాన్ లోకల్ వ్యక్తికి కట్టబెట్టడంపై ఇప్పుడు రాజంపేటలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.